ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నా దగ్గర వేరే దారే లేదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు కదా. ఏంటి నువ్వు చేసింది? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. ఈరోజు మాత్రం నన్ను ఆపకక్క. తను ఒక్కసారైనా ఆలోచించిందా? ఇంత పెద్ద నేరం చేయడానికి ముందు మరి నేనెందుకు ఆలోచించాలి? ఒక తప్పుని దాచడానికి మాటికి తప్పులు చేస్తూనే ఉంది. ఒక్కసారి కూడా తను ఆపలేదు కదా. పైగా నాకెందుకు కోపం వస్తుందో తెలుసా? ఈ నేరానికి చట్టంలో ఎలాంటి శిక్ష లేదు. అయినా ఏం పర్వాలేదు, తనకి నేను శిక్ష విధిస్తాను. నువ్వు గనుక ఉన్నతి మీద చేయి చేసుకుంటే నా శవాన్ని కళ్ళ చూస్తావు. నీకు అసలు మనసు అనేది ఉందా లేదా చెప్పు. ఆ గుండె కొట్టుకుంటుందా లేక అబద్ధాలు చెప్పి చెప్పి రాయిలా మారిపోయిందా? నీ అబద్ధాలకి, మోసాలకి, అన్యాయాలకి హద్దే లేదు ఉన్నతి. నువ్వు ముందు మన వీడియో చేయించి దాన్ని వైరల్ చేయించావు. ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకునేలా నన్ను ఫోర్స్ చేశావు. నా కెరియర్, నా పరువు, నా జాబ్ అన్నీ నాకు దూరం చేసావు. అండ్ నువ్వు దాని తర్వాత కూడా ఆగలేదు. నువ్వు మళ్ళీ నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసావు. లేని బిడ్డని ఆసరాగా తీసుకొని. అసలు ఆ బిడ్డ నీ కడుపులో ఎప్పుడూ లేనే లేదు. అది నిన్ను నా జీవితంలోకి తిరిగి యాక్సెప్ట్ చేయాలని. నువ్వు నాకు తండ్రి అవుతున్నావని అబద్ధపు కళలు చూపించావు ఉన్నది. నాకేం చెప్పావు? మన ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుందని. కానీ తప్పు నీది కాదులే, తప్పంతా నాదే. నేను నిన్ను అసలు నమ్మకుండా ఉండాల్సింది. అంటుంటారు కదా, పావుని ఎంత ప్రేమగా చూసుకున్నా దానికి ఎన్ని పాలు పోసి పెంచినా అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా కాటేస్తుంది. నువ్వు కూడా నాకు అలాగే చేశావు. అప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు అబద్ధం మీద అబద్ధం చెప్తూనే వచ్చావు. ఒక తోలు బొమ్మలాగా యూజ్ చేసుకున్నావు, నన్ను వాడుకున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు నా వైఫే కాదు. నా జీవితానికి పట్టిన పెద్ద కళంకానివి, పెద్ద శాపానివి. నువ్వు నా జీవితంలోనే అన్ని సంతోషాలని దూరం చేసిన మోసకారివి. నువ్వు నా జీవితంలోనే అతి ప్రియమైన బంధాలకి దూరం చేశావు. నువ్వు రాకముందు నా జీవితం సజావుగా సాగుతుంది. అన్నీ లేవు, కానీ నా మీద నాకు నమ్మకం ఉండేది నేను ఏదో ఒక రోజు సంపాదించుకోగలనని. కానీ ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో అండ్ నీ మాయతో అంతా నాశనం చేసేసావు. ఇలా నకిలీ తల్లి ఎవరవుతారు ఉన్నతి? ఎవరొక బార్ డాన్సర్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ బేబీని ఎవరు కొంటారు? ఇలా నకిలీ కడుపు పెట్టుకుని ఎవరు తిరుగుతారు? అండ్ ఎవరు ప్లాన్ చేస్తారు ఆ లేని బిడ్డని చంపారు అని? పదండదన ఉప్పల గుప్ప తిరుగుదాం, నాకు చాలా ఇష్టం. ఉన్నతి వద్దు, ఇది నీ బేబీకి చాలా రిస్క్ అవుతుంది. వదిన ఏం కాదు, మీరున్నారు కదా నన్ను చూసుకోవడానికి. పదండి, చాలా సరదాగా ఉంటుంది. పదండి వెళ్దాం. నువ్వు చాలా పెద్ద ప్లేయర్ ఉన్నతి. ఒక్కసారి కూడా అబద్ధాలు చెప్తుంటే నీ మాట తడబడలేదా? నువ్వు ఇవన్నీ ఎలా ప్లాన్ చేసావు? నీ మనసు నిన్ను ఒక్కసారి కూడా ధిక్కరించలేదా? నువ్వు సూపర్ ఉన్నది. నువ్వు ఒక్క అబద్ధంతో నాకు నమ్మకం కలిగించేశావు నేను తండ్రిని కాబోతున్నానని. నా జీవితం మొత్తం ఒక అబద్ధం చుట్టూనే తిరగటం మొదలైంది. నేను నా బిడ్డ కోసం ఉయ్యాలు కూడా తీసుకొచ్చాను. నేను ఇల్లు పెయింట్ చేయించాను. చివరికి నేను తన కోసం జోలపాట పాడడం కూడా నేర్చుకున్నాను ఉన్నది. అది ఈ లోకంలో అసలు ఎప్పుడూ రాని బిడ్డ కోసం. మనం స్టోర్లో ఉయ్యాలు చూసాం కదా, కానీ ధ్రువ్ వీటికి మరీ మనం తొందరపడుతున్నట్టు లేదు.
రోజు చేసే డిమాండ్స్ కోసం. ఏంటది? బేబీ మూన్. దానికోసం నేను లంచం కూడా తీసుకున్నాను. నీ లేనిపోని కళల్ని నెరవేర్చడానికి నా ఆలోచన విధానమే మార్చుకున్నాను. నీ కారణంగా నేను జైలుకి వెళ్ళాను. కానీ నువ్వేం చేసావు? చాలా తెలివిగా నీ పాపాల భారాలన్నింటినీ అక్క మీద వేసేసావు. నువ్వు మంచిదాని వైపోవా, అక్కేమో చెడ్డది. నీకు కొంచెమైనా తెలుస్తుందా ఇవన్నీ ఎలాంటి వాళ్ళు చేస్తారో? ఉన్నతి, నువ్వు అసలు నా వైఫే కాదు. నువ్వు నాకు ఒక అపరిచితురాలు కూడా. నువ్వు ఒక క్రిమినల్వి. వేరే వాళ్ళని యూజ్ చేసుకోవడం మాత్రమే తెలిసిన మనిషివి. నీ స్థానం ఎవరింట్లోనూ కాదు. నిజానికి నువ్వు జైల్లో ఉండాలి. నువ్వు ఏ బంధానికి తగిందనవు కాదు ఉన్నతి. నీకు గుర్తుందా? నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, అప్పుడు నా ఫ్యామిలీ నీకు నిండు మనసుతో నీకు వెల్కమ్ చెప్పారు. నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇన్ఫాక్ట్ నీకు రాని కడుపు కోసం సంబరాలు చేసుకున్నారు. నీ ప్రతి చిన్న చిన్న కోరికను నెరవేర్చారు. ఎందుకంటే నువ్వు నా వైఫ్ ఉన్నతి. నేను కూడా వాళ్ళతో చాలా ఫైట్ చేశాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కనుక. కానీ నీకేమనిపిస్తుందో తెలుసా? నేను నిన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశానని. లేదు ధ్రువ్. అండ్ నాకు ఆ తప్పుకి శిక్ష పడి తీరాలి కూడా. అసలు నేను ఎలా నమ్మేశాను నీలాంటి మనిషిని ప్రేమ మార్చగలదని? నేను చాలా పెద్ద తప్పు చేసేసాను. నాకు మతిపోయింది. అందుకే నేను నిన్ను నమ్మాను. అండ్ నువ్వు ఇప్పుడు చేసింది తెలిసాక నన్ను నేను గాని ఫ్యామిలీని గాని ఫేస్ చేయలేను. నీ కారణంగా నా మీద నాకే అసహ్యంగా ఉంది. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఐ హేట్ యు ఉన్నతి. ఐ హేట్ యు. చూడు, ఒప్పుకుంటాను మా ఉన్నతి తప్పు చేసింది. తప్పు కాదు పిన్ని గారు, దీన్ని పాపం అంటారు. సరే, పాపమే చేసింది. కానీ ఇంత కోపమా? ఇంత కోపం బంధాల్ని తుంచి పారేస్తుంది బాబు. బంధాలని తుంచి పారేస్తుందా? ఏం బంధం? నాకు ఉన్నతికి ఎలాంటి బంధం లేదు. నేను ప్రతి బంధాన్ని తెంచేసుకుంటున్నాను ఈ మోసగత్తె వంచకరాలతో. నాకు ఎలాంటి బంధం అవసరం లేదు. తన నా జీవితంలో ఉండటం నాకు ఇష్టం లేదు. ఇక తనకి నా మనసులో స్థానం లేదు, నా ఫ్యామిలీలోనూ లేదు, నా ఇంట్లోనూ లేదు. అలా అనకు ధ్రువ్. మనం పెళ్లి చేసుకున్నాం, నువ్వు ఇలా వదిలేయలేవు. ఇదేం బొమ్మలాట కాదు ధ్రువ్. నువ్వు లేకుండా నేను ఉండలేను ధ్రువ్. ప్లీజ్ ప్లీజ్ ఇలా చెయ్యకు ధ్రువ్. ధ్రువ్, ఉన్నతి నన్ను వదులు. ఉన్నతి వదులు. ఉన్నతి వదులు.